హాయ్ అండి. బావ మరదళ్ళ ప్రేమ కథ 3వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఒరేయ్, పెళ్ళికొడుకు పోయాడ్రా. అది తెలియగానే మీ అక్క తెలివి తప్పి పడిపోయింది. మామయ్య మాటలు వినిపిస్తున్నా అతనిలో ఎలాంటి మార్పు లేదు. కంటి రెప్ప కదల్లేదు, కనుగొమ్మ ముడుచుకోలేదు. ఆ క్షణంలో అతనెంత రాయిలా కనిపిస్తున్నాడు అంటే అతన్ని చలింపజేసే విషయమేమిది ఈ ప్రపంచంలో లేదన్నంత గంభీరంగా ఉన్నాడు. తపోభంగం కలిగిన మునిలా భయంకరమైన గంభీరంగా ఉన్నాడు. కారు చక్రాలు భూమికి ఆనడం లేదు. వాహనం గాల్లో తేలుతుందా అనేంత వేగంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఆనంద్. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారందరూ. అక్కడ బీభత్స దృశ్యాలను చూసి అందరూ కళ్ళు మూసుకున్నారు. రోదనలు, శోకాలు, కెవ్వు కేకలు, రక్తపు మడుగులు, చెల్లాచెదురుగా పడి ఉన్న నిర్జీవ శరీరాలు. అతనికేవీ కనిపించడం లేదు. అతని కళ్ళు వేగంగా, అతి వేగంగా కదులుతూ ఉన్నాయి. చిన్ను, చిన్ను, ఒరే చిన్ను, కనిపించరా? ఈ మామయ్యకొక్కసారి కనిపించరా చిన్ను అని లోలోన రోదిస్తూ ఉన్నాడు ఆనంద్. అప్పుడు అదిగో అక్కడ దూరంగా ఆ ముళ్ళకంప పక్కన బోర్లా పడి నేలన తొక్కుపోయిన శరీరం ఒకటుంది. రక్తంతో తడిసిన పూలజడ చూడంగానే గుండెకి అప్పుడొచ్చింది స్పర్శ. చిన్ను అంటూ భూమి దద్దరిల్లేలా కేకలు పెట్టాడు ఆనంద్. ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు వెంటనే చకచకా జరిగిపోయాయి. అప్పటికి 3 నెలలైంది ఆ సంఘటన జరిగిన ఘోర ప్రమాదం నుంచి ఆ అమ్మాయి బ్రతకడం ఒక మిరాకిల్ అని అన్నారు డాక్టర్లు. అతని శ్వాస ఆమెకి తిరిగి ఆయువు పోసిందేమో, అతని స్పర్శ ఆమెలో చలనాన్ని కలిగించిందేమో తెలియదు. కానీ మళ్ళీ చిన్ను మామూలు మనిషి అయ్యింది. చిన్నుని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. తను బాగా కోలుకొని ఇప్పుడు కాలేజీకి కూడా వెళుతుంది. కానీ చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలు తట్టుకోలేకపోతూ ఉంది చిన్ను. ఆ చిన్ను నష్టజాతకురాలట. అది తెలిసి తమ్ముడికి ఇవ్వకుండా బయట సంబంధం తెచ్చింది ఆ సుమతి. ఇప్పుడు చూడు ఏమైందో. అన్యాయంగా వీళ్ల వల్ల పెళ్లి కొడుకు బలయ్యాడు. పాపం ఆ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకట. ఈ తల్లి కూతుళ్ళిద్దరూ వాడి చావుకి దొరికినట్టు ఉన్నారు అని చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మనుషులు పైకి మాత్రం మేమున్నామంటూ లోపల మాత్రం విషపు చిరునవ్వుతో మాటలతో చిత్రవద చేస్తూ ఉంటారు. మనసులో స్వచ్ఛత శూన్యమైనప్పుడు ఎంతమంది ఉంటే ఏం లాభం అండి? మాటలతో కుల్లబడిచే వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. వాళ్ళందరూ ఉన్నారనే కదా అక్క నన్ను కూడా కాదని చిన్ను పెళ్లి చేసింది. ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళంతా అని లోపల బాధపడ్డాడు ఆనంద్. వాళ్ళ మాటలన్నీ విన్న సుమతి తను చేసిన తప్పేంటో తెలుసుకుంది. కానీ జరగవలసిన అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు అర్థం చేసుకున్నా ఒరిగేదేమీ లేదు. ఎటొచ్చి సుమతి తమ్ముడికి మొహం చూపించలేకపోతుంది. కూతురికి ఇష్టం లేకపోయినా తన తమ్ముడి మీద కోపంతో పంతం కొద్దీ పెళ్లి చేసింది సుమతి. తమ్ముడిని అర్థం చేసుకోలేకపోయింది. అతని నిజమైన ప్రేమని దూషించింది, అవమానించింది. ఏమైంది? చివరికి సమయానికి వాడే గనుక ఆదుకోకపోయింటే చిన్ను తనకు దక్కేదా? ఇప్పుడు నిస్సహాయత నిండిన హృదయంతో తమ్ముడి ఓదార్పు కోసం అతడి ఎదురుగా నిల్చుని ఉంది. కళ్ళనీళ్లు తుడుచుకుంటున్న అక్కవైపు చూశాడు ఆనంద్. ఎలాంటి మనిషి ఎలా అయిపోయింది? ఆడపులిలా ఉండేది ఇప్పుడు పిచ్చుకలా అయిపోయింది. ఆ టీవీ ఉందాతనం ఎక్కడికి పారిపోయాయో చెప్పలేని దైన్యంగా దిగులుగా ఉంటున్న అక్కని చూడలేకపోతున్నాడు ఆనంద్. తమ్ముడు అని పిలిచింది సుమతి. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుందని గ్రహించి చెప్పక్క అని అన్నాడు ఆనంద్. చిన్నుని తీసుకుని పట్నం వెళ్ళిపోదామనుకుంటున్నాన్రా అని తల వంచుకుని చెప్పింది సుమతి. ఆనంద్ మదిలో నిశ్శబ్దపు విషాద ఛాయలు అలుముకుంటూ ఉన్నాయి. ఒకప్పుడు అక్క ఇచ్చిన ఓదార్పు ఇప్పుడు తను అక్కకి ఇవ్వాల్సి వస్తుంది. విధి ఎంత విచిత్రమో. ఆనంద్ అసలు ఏమైందక్క అని అడిగాడు. చిన్ను కాలేజీకి వెళ్ళనని అంటుందిరా అని అంది సుమతి. ఎందుకక్క? కాలేజీలో చిన్ను ఫ్రెండ్స్ చిన్నుని బాధ పెడుతున్నారట, అందుకే అది వెళ్ళనని ఏడుస్తూ ఉంది అని ఏం జరిగిందో చెప్పసాగింది సుమతి. అద్వైత కాలేజీలో అద్వైత ఎప్పటిలాగానే కాలేజీకి వెళ్ళింది. దూరంగా ఉన్న తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి అటుగా వెళ్ళింది. కానీ వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోయింది అద్వైత. అక్కడ ఒక అమ్మాయి, నీకు ఈ విషయం తెలిసే? అద్వైత నష్టజాతకురాలట, తనతో మాట్లాడితే మనకి కూడా అంటుకుంటుందట. ఇంకొక అమ్మాయి అయితే, నీకెవరు చెప్పారే అని అడిగింది. మా అమ్మ, మా సుధా అత్తతో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను అని ఏంది ఆ అమ్మాయి. అవునే, మా అమ్మ కూడా అదే చెప్పిందని మరొక అమ్మాయి అంది. అద్వైత వాళ్ళ అమ్మకి ముందే తెలుసట తను నష్టజాతకురాలని. కానీ దాన్ని కప్పిపుచ్చి పెళ్లి చేసిందట. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళవలసిన మన అద్వైత అందరినీ కాటికి పంపిందట. కాబట్టి తనకి దూరంగా ఉండమని మా అమ్మ కూడా చెప్పిందే. మరొక అమ్మాయి అయితే మళ్ళీ ఇంకెవరినైనా డబ్బు ఉన్న వాళ్ళని చూసి పెళ్లి చేస్తే వాడు చావగానే ఆ ఆస్తి అంతా ఒక్కసారిగా వచ్చి పడుతుందిగా, అలా చేస్తే సరిపోతుంది. ఇక నుండి డబ్బుకి డబ్బు, పెళ్లి మీద పెళ్లితో థ్రిల్ రెండూ ఉంటాయి. నిజమే నేను చెప్పేది
అలా చేస్తే బోలెడు డబ్బులు వచ్చి పడుతుంది. ఈ రోజు నుండి మనం అద్వైతతో మాట్లాడకూడదని ఇంకొక అమ్మాయి ఉంటుంది. వాళ్ళ మాటలు విన్న అద్వైత కళ్ళ నిండా నీళ్లతో క్లాసు వైపు అడుగులు వేసింది. క్లాసు దగ్గరగా గుంపుగా ఉన్న అబ్బాయిల్లో ఒకడు, ఒరేయ్, ఆ అద్వైత వస్తుందిరా, తను చూపు పడితే ఏమైపోతానో తెలియదురా, మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని, నాకేదైనా అయితే వాళ్ళు తట్టుకోలేర్రా, ప్లీజ్ నన్ను కవర్ చేయండిరా అని అన్నాడు. నువ్వొక్కడివేనా, మేము కూడా అంతే కదా, మాకేదైనా అయితే అన్నాడు ఇంకొకడు. మీకేమీ కాదురా, ఎందుకంటే నేను అద్వైతిని లవ్ చేస్తున్నా కదా, అందుకని. అంతే. ఆ మాటలు విన్న అద్వైత ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది. ఏమైందని అడిగిన సుమతికి కాలేజీలో జరిగిందంతా చెప్పింది అద్వైత. అంతా విన్న ఆనంద్ అక్కకి ఏం చెప్పాలో అర్థం కాక అలా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. మనిషికి మనసే లేనప్పుడు, మనసులో మమతలే లేనప్పుడు మేమున్నామంటూ మాటలెందుకు ఈ మనుషులకి అని మనసులో అనుకున్న ఆనంద్, అక్క, ఈ మనుషులకి సమాజానికి భయపడి పారిపోతున్నావా? లేదురా ఆనంద్, ఈ అబద్ధపు అనుబంధాలతో, అవమానపు మాటలతో, ఈ బూటకపు నటనల మధ్య కారణాల్ని అన్వేషిస్తూ నిశ్చలంగా కాలాన్ని మాత్రం వెళ్ళదీయలేనురా. అందుకే చిన్నుని తీసుకుని వెళ్ళిపోదామనుకుంటున్నా. అక్కడేదో ఒక పని చేసుకుని బ్రతుకుతాం. ఇక ఆనంద మనసులో ఇలా అనుకున్నాడు. జీవిత గమనంలో చీకటి కెరటాలను పారద్రోలి వేల ఆశలను అదృశ్యంగా భుజాన మూట కట్టుకుని ముందుకు సాగాలి. మరుగుతున్న నా రక్తంతో ఈ సమాజాన్ని మార్చలేను, కానీ నేను మొదలుపెట్టిన నా తొలి ప్రయత్నం మరో మార్పుకు నాంది అవుతుంది అని అనుకుని ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, సరే అక్క, అలాగే నీ ఇష్టం, నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి. ఆనంద్ నుండి అటువంటి సమాధాన్ని ఊహించలేదు సుమతి. తమ్ముడి మాటలకి అవాక్కయింది. సుమతి ఇంకేమీ మాట్లాడలేక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది. ఆనంద్కి అక్క మనోగతం అర్థమైంది. లోకనిందక భయపడి వెళ్ళిపోతానంటుంది. కాదు, తన నుంచి పారిపోతానంటుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన పని అంత ఉత్తమంగా ఉంటుంది. ఆనంద్ తను ఏమి చెయ్యాలో నిర్ణయించుకున్నాడు. తెల్లవారి ఉదయాన్నే లేచి సుమతి దగ్గరికి వెళ్ళాడు. ఏంది, పొద్దున్నే ఇటు వచ్చావు, ఎక్కడికైనా పోతున్నావా అని అడిగింది సుమతి. అవునక్క, కాస్త పట్నం దాకా పోయి వస్తాను. ఓ 4 రోజులు రాను, కొంచెం పని ఉంది, చూసుకుని వస్తాను అని అన్నాడు ఆనంద్. అన్ని దినాలు పట్నంలో ఏం పని ఉందిరా? ఉందిలే అక్క, నేను వచ్చాక చెబుతాను. చిన్ను ఎక్కడా అని అడిగాడు. రూమ్లో పడుకుని ఉందిరా. సరే, చిన్నుతో మాట్లాడి వెళ్తాను అని అద్వైత రూమ్లోకి వెళ్ళాడు. అద్వైత బెడ్ మీద పడుకుని పైన తిరుగుతున్న ఫ్యాన్ కేసి అలా చూస్తూ ఉంది. ఆనంద్కి ఒక్క నిమిషం అద్వైతిని అలా చూసేసరికి తన గుండె ఎవరో పిండినట్టుగా అనిపించింది. చిన్నగా పిలిచాడు, చిన్ను అని. ఆనంద్ గొంతు వినగానే ఒక్క ఉదుటిన బెడ్డు దిగి ఆనంద్ని హత్తుకుని మామయ్య అని అంది. అద్వైతిని పొదివి పట్టుకుని, ఏంటి చిన్ను, ఇప్పుడు ఏమైందని, ఇలా అయిపోతే ఎలా చెప్పు అని చిన్ను బెడ్ మీద కూర్చోబెట్టి తను పక్కన కూర్చున్నాడు. చిన్ను, కష్టాలనేటివి ఒంటరిగా రావు, అవి అవకాశాలను వెంట తీసుకుని వస్తాయి. అది కాదు మావయ్య అని అంటుంది అద్వైత. తనని మధ్యలోనే ఆపి, అక్క అంతా చెప్పింది నాకు. పరిస్థితులు కాదు మానవుణ్ణి సృష్టించింది, మానవుడే పరిస్థితుల్ని సృష్టించాడు. నువ్వు ఇలా ఉంటే మీ మావయ్య ఎలా సంతోషంగా ఉంటాడు చెప్పు? సంతోషంగా ఉంటే అన్ని నిధులు మనతో ఉన్నట్టే, సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థమే అమ్మా అని అంటాడు. అద్వైత, అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు, నాతో ఎవరూ మాట్లాడడం లేదు మావయ్య అని అంటుంది. మనుషులను తప్పుపట్టేవారు మనకు గురువులు, వాళ్ళ నుండి మనం నేర్చుకోవాలి గాని ఇలా బాధపడుతూ కూర్చోకూడదమ్మా అని అంటాడు ఆనంద్. నేను సిటీకి వెళ్తున్నానమ్మా, నేను వచ్చేసరికి నువ్వు ఇలా ఉండకూడదు, ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ అల్లరి చేసి చిన్ను కనబడాలి అని అంటాడు. మామయ్య, సాయంత్రానికి వచ్చేస్తావా అని అడుగుతుంది అద్వైత. నీకు ఈ మామయ్య మీద నమ్మకముందా అని అంటాడు. నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మను మావయ్య, నీ తర్వాతే ఎవరైనా. అది అలా ఉండాలి మా చిన్ను అంటే. నేను అన్నీ చక్కబెట్టుకుని వచ్చేదానికి ఓ 4 రోజులు పడుతుంది. అప్పటి వరకు అక్క చెప్పినట్టు విని సంతోషంగా ఉండాలి. నువ్వు అలా ఉంటేనే నేను వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది. ఇంకొక మాట, బుక్స్ అటకెక్కించకుండా వాటిని తిరగేస్తూ ఉండు అని అన్నాడు ఆనంద్. నేను ఇంకా కాలేజీకి వెళ్ళడం లేదు మామయ్య అని అంది అద్వైత. చెప్పింది చేయి చిన్ను. అలాగే మామయ్య, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంది అద్వైత. దాంతో ఆనంద్ నవ్వి చిన్నుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళొస్తా చిన్ను అని అన్నాడు. క్షేమంగా వెళ్ళిరా మామయ్య. అక్క, నేను బయలుదేరతాను. ఇదిగోరా, కాస్త పులిహార కలిపాను, తీసుకెళ్ళు అని అంది సుమతి. అక్క ప్రేమను చూసి అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం అని మనసులోనే అనుకున్నాడు ఆనంద్.
జాగ్రత్తగా వెళ్ళిరా తమ్ముడు, వెళ్ళిన పనులు సక్రమంగా చేసుకుని రారా. అలాగే అక్క, వెళ్ళొస్తాను అని వెనక్కి తిరిగి అక్క వెళ్లే ముందు ఒక్క మాట. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకొకటి లేదు. ఒక దెబ్బ తింటే రెట్టింపు ఆవేశంతో 10 దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనుషులమని అనిపించుకుంటాం. పోరాడుతూ చనిపోయినా పర్లేదు కానీ పోరాటం అవసరమని అన్నాడు ఆనంద్. నేను చెప్పింది ఏం ఆలోచించావు తమ్ముడు, ఏమంటాడునని సంశయిస్తూ అడిగింది సుమతి. అక్క, అనుకున్నవన్నీ జరగవు అని, అనుకోలేదనన్నీ ఆగవు కొన్ని. మనం గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారం లాంటి మన వర్తమానాన్ని పాడు చేస్తుంది అని జాగ్రత్త అక్క, నేను వచ్చే వరకు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనంద్. నేరుగా అద్వైత చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారికి కలిశాడు. అతను ఎందుకొచ్చాడో వివరించాడు ఆనంద్. అయ్యో ఆనంద్, నాతో ఒక్క మాట చెప్పి ఉంటే ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు కదా. సారీ సార్, చెబితే తెలుసుకుని సరిదిద్దుకునే రోజులు పోయాయి. అవి మా రోజులు, కానీ ఇప్పటి స్టూడెంట్స్ అలా లేరు. ఇతరులను బాధ పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు సార్. ఇంకొకసారి ఆలోచించు ఆనంద్, అద్వైత మంచి బ్రైట్ స్టూడెంట్. తనని వదులుకోవడం నాకిష్టం లేదు, అందుకే ఇంతలా అడుగుతున్నాను అని అన్నాడు ప్రిన్సిపల్. ప్లీజ్ సార్, నేను అడిగింది అరేంజ్ చెయ్యండి సార్. ఇక ప్రిన్సిపల్ క్లర్క్ని పిలిచి ఆనంద్కి ఏం కావాలో చూడమన్నాడు. క్లర్క్ ఇచ్చినవన్నీ తీసుకుని సిటీకి బయలుదేరాడు ఆనంద్. సిటీలో తన పనులన్నీ చక్కబెట్టుకుని తిరిగి వచ్చాడు. వస్తూనే, అక్క ఆకలవుతుంది, ఏం చేశావని అన్నాడు ఆనంద్. నీకిష్టమని చేపల పులుసు వండాన్రా, పో కాళ్ళు చేతులు కడుక్కొనిరా. ఇంత తిందువు గాని ఎప్పుడు తిన్నావో ఏమో అని అంది సుమతి. ఆనంద్ మాటలు విని అద్వైత రూమ్ నుండి బయటకు వచ్చింది. అతడిని చూడగానే అద్వైత ముఖం సంతోషంతో విప్పార్పింది. అద్వైతని చూసి చిన్నగా నవ్వాడు ఆనంద్. అక్క, ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తా, చిరాగ్గా ఉంది ప్రయాణం చేసి అని ఇంటికి వెళ్ళాడు. ఆనంద రాగానే సుమతి తమ్ముడికి వడ్డించింది. అక్క, మీరు కూడా కూర్చోండి, చిన్ను రా కూర్చో అని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇక ముగ్గురు తిన్నాక, చిన్ను వెళ్ళి ప్రశాంతంగా పడుకో, అన్నిటికీ మావయ్య ఉన్నాడు అని అన్నాడు ఆనంద్. అద్వైత సరేనని లోపలికి వెళ్ళిపోయింది. అక్క, నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పురా తమ్ముడు, ఏంటది అని అంది సుమతి. ఆనంద్ సుమతితో ఏం చెప్పాడో దానితో సుమతి ముఖంలో రంగులు మారాయి. కోపంతో ముఖం ఎరుపెక్కింది. ఇంతకీ ఆనంద్ సుమతితో ఏం చెప్పాడో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.